నా పేరు రోజ్‌మెరీ. అయితే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ప్రేయర్ 10:30కి స్టార్ట్ అయింది. 10:30కి స్టార్ట్ అయితే 3 సాంగ్స్ పాడుకున్నాం. ఎవ్రీ టైమ్ నేను సండే స్కూల్ టీచర్‌ని. అంటే ఈ వీక్ అంటే మంత్‌లో 1 టైమ్ అట్లా వెళ్తాను. ఇక్కడ హైదరాబాద్‌లో సండే స్కూల్ తీసుకుంటాను. యాస్ వెల్ యాస్ అక్కడ సల్క్లాపూర్‌లో కూడా సండే స్కూల్ తీసుకుంటాను. అక్కడ ఆన్‌లైన్ తీసుకుంటాను ఎప్పుడు. అక్కడైతే ఆన్‌లైన్ తీసుకుంటా. ఈ వీక్ అంటే మంత్‌లో 1 టైమ్ అక్కడికి వెళ్తాను నేను. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. నర్వ్స్ ప్రాబ్లమ్ ఉండబట్టి నేను అక్కడికి ఎక్కువ వెళ్ళలేను. అయితే ఆ రోజు ఎందుకు ఫిట్స్ ఉన్నాయి, స్పాండిలిటీస్ ఉన్నాయి, బ్యాక్ సర్వైకల్ స్పైన్, లూమర్ స్పైన్ అన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి. కానీ దేవుడి కృప బట్టి నేను ఈ దినం బతికి ఉన్నానంటే పెద్ద మేజర్ యాక్సిడెంటే అయింది నాకు 2019లో. నా సాక్ష్యం చాలా గొప్పది చెప్పాలంటే. ఆ దినం నేను బతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప. ఆ రోజు నేను చనిపోతాను అనుకున్నా గానీ, అయ్యా నీ సాక్షిగా నేను బతుకుతాను. నీ సేవ చేసుకుంటాను ప్రభువా. నన్ను గాని ఈ దినము నువ్వు సజీవ రెక్కల కింద రక్షిస్తే నీ సేవ చేసుకుంటాను తండ్రి అని దేవుడి సన్నిధిలో ఆ దినం హైవే మీద బాలనగర్ హైవే మీద నేను దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసుకున్నా, తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానం ఈ దినము దేవుడి సన్నిధిలో నిలబడింది. నేను దేవుడి కోసం ఏమైందంటే 10:30కి స్టార్ట్ అయిన 3 సాంగ్స్ పాడుకున్నాం. వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ చాలా బాగా జరిగింది. గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. తర్వాత యేసు నామమున యాక్ట్స్ అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆ వాక్యం తీసుకున్నాడు ఆయన. తీసుకొని చెప్తుంటే నజరేయుడు నా వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నజరేయుడు యేసు నామమున లేచి నడవమని చెప్పమనగా ఆ వాక్యం అయిపోతుంది. ఇంకా వెంటనే వాళ్ళు వచ్చి బయటకు రారా అని వల్గర్ వర్డ్స్, దే యూజ్డ్ వెరీ వల్గర్ వర్డ్స్ అండ్ బ్లాంక్ వర్డ్స్. ఆల్రెడీ దే టుక్ ద స్టిక్స్, పెద్ద పెద్ద స్టిక్స్ తీసుకొని వచ్చారు. అప్పుడే నాకు అర్థమైపోయింది, ఓకే దే గెట్ రెడీ అంటే మమ్మల్ని కొట్టడానికే వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళెవరో మాకు తెలియదండి. మాకెవరు వాళ్ళంటే ముఖ పరిచయాలు మాకు లేవు. మా అంకుల్ అక్కడ పరిచర్య చేయడం 18 సంవత్సరాలు అయింది. ఒక్క ఆత్మతో స్టార్ట్ అయిందండి పరిచర్య. ఆ ఒక్క ఆత్మతో స్టార్ట్ అయిన పరిచర్య ఇప్పుడు 20 మంది వరకు అయ్యారు. మళ్ళీ నిన్ను కొడితే ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే, నువ్వు బయటకు రారా, నువ్వు బయటకు వస్తే నీలాంటి నిన్ను కానీ చంపితే బయటకు ఇంకొకడు వచ్చి ఈ ఊరిలో క్రిస్టియానిటీ అనే సేవ చేయడానికి ఎవరు రాడు అని అన్నారు. అయితే భయం వేసింది. అప్పటికి కొంచెం భయం అనేది ఉంటుంది, భయం అనేది ఉంది. అయితే వెళ్ళొద్దు డేవిడ్ వెళ్ళొద్దు అని చెప్పని సంఘస్థులు బయటకు వెళ్ళి వాళ్ళని ఎంతో కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ అవ్వలేదు. మమ్మల్ని ఆయనను బయటకు లాగారు, షర్టు చింపేశారు, మొత్తం కొట్టారు, బాగా కొట్టారు. కొట్టక ముందే కొంచెం మీరు ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియో కంటే ఇంకా చాలా భయంకరంగా హింసించారండి. ఒక ఆడపిల్లని కూడా చూడలే. ఎంత అంటే దేవుడి కోసం ఈ దెబ్బలు తిన్నందుకు నేనేం బాధపడట్లే. ఇది గొప్ప ధన్యత దేవుడి సన్నిధిలో చెప్పాలంటే. గొప్ప ధన్యత. ఈ ధన్యత మా ఇద్దరికి చిన్న వయసులో వచ్చిందంటే, చాలా మంది ఇంతకంటే బహు ఘోరంగా గాయపడిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఆ దినమున నాకు చాలా భయమేసింది. ప్రభువా, బతికున్న నీ కొరకే, చనిపోయిన నీ కొరకే, బాప్తిసం నాడు ఏదైతే తీర్మానం చేసుకున్నామో నేను నా భర్త ఈనాడు అడుక్కుంటున్నాను తండ్రి, నీ చిత్తమైతే నన్ను నా భర్తను సజీవ రెక్కల కింద రక్షించండి అని 91వ కీర్తన చదువుకున్నా. ఆయన పులిపీఠం దగ్గర నుంచొని ప్రార్థన చేశాను. మా సండే స్కూల్ పిల్లలు కూడా అండి, చిన్న పిల్లలండి, నమ్ముతారా నమ్మరు, చిన్న పిల్లలు, వాళ్ళు కూడా 91 స్లామ్స్ చదివారు. చదివి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎంత గట్టిగా నినాదాలు చేసుకుంటూ అంత చేసినప్పటికీ మా పిల్లలు నిజంగా మనం అంటాము చిన్న పిల్లలు, బైబుల్లో మనకు సామెతల్లో చాలా చెప్తారు ఏంటంటే వర్సెస్ ఉంటాయి కదా, దేవుడిలో పెంచాలని. వాళ్ళు 91వ కీర్తన అంటే చిన్న పిల్లల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని, ఆయన చిన్నపిల్లల మనవి ఆలకించాడు. ఎంత పెద్ద గన్నేడ్ స్టోన్స్ తీసుకొచ్చి స్కూటీ మీద వేసేసారండి. వీడియో మీరు చూసారు కదా, ఆ వీడియో అవుతుండగా మేము వెళ్ళిపోతాం అన్నాం. ఆ వీడియో మీరు చూసారు, ట్రోల్ అయింది. ఆ వీడియో అయిపోతుండగా సరే అండి మేము వెళ్ళిపోతాం, మీకు డిస్టర్బెన్స్ ఉండదు, మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు స్కూటీ అక్కడ మా స్కూటీ ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ మెమోరీ ఆఫ్ అవర్ అంకుల్. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎత్తుకొని పెంచారు. హిస్ ఫాదర్ మెమోరీ.
ఆయన పరిచర్య కోసమే వాడేవాళ్ళండి. దేనికోసం వాడేవాళ్ళు కాదు. తన సొంత ప్రయోగానికి కూడా వాడేవాళ్ళు కాదు ఆయన. ఓన్లీ పరిచర్య కోసమే వాడేవాళ్ళు. ఆయన ఒక్క మెమోరీ లేకుండా మాకు చేశారు. చాలా బాధాకరం అంటే టోటల్లీ డ్యామేజ్డ్ అండి. టోటల్లీ డ్యామేజ్. గన్నేట్ స్టోన్స్ తో తీసి పడేసి దాని మీద నీ పరిస్థితి కూడా ఇదే చేస్తాను, నీ పరిస్థితి కూడా ఇప్పుడు ఇదే అంటే మళ్ళీ నా భర్తని నేను రక్షించుకోవాలి కదండి. నేను పెళ్లినాటి ప్రమాణాలు నేను మర్చిపోలేదు. నా వ్యాధిలో నాకు తోడున్నాడు. నన్ను ఎప్పుడు నాకు రోగం వచ్చినా, నాకు బాధ కలిగిన నేనాడు నా భర్త నన్ను వదలలేదు. ఆ ప్రమాణం నేను గుర్తుపెట్టుకొని నా భర్తని నేను రక్షించుకోవాలి. అదే నాకు దేవుడు ఇచ్చిన నాకు నేర్పిన పాఠం. చిన్నతనం నుండి నాకు ఆత్మీయ తండ్రి నాకేం నేర్పించారో నేను అదే నేర్చుకున్నాను, అదే చేశాను. నా భర్తని నేను రక్షించుకోగలిగాను. అదేవిధంగా ప్రభునామానికి ధన్యత. నాకు ఈ వయసులో ప్రభువా, ఈ చిన్న ఏజ్ లో ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు. కానీ మేము గన్నేట్రాలతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు. అది తగలరాని చోట తగిలి ఏమైనా అయ్యి ఉంటే కానీ కర్రలతో కొడుతున్నారు. తర్వాత వెళ్ళిపోతున్నామండి. అట్లనే బండి పాడి చేశారు. ఇంకొక అన్న మహేష్ అన్న ఉన్నారు. ఆయన బండి మీద వస్తున్నాము. ఆయన బండి మీద వస్తుంటే బైబుల్ బ్యాగ్, మనకు హెబ్రోన్కి బైబుల్ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో ఫోను బైబుల్స్ పెట్టుకొని వెళ్తుంటే బైబుల్ బ్యాగ్ ఇట్లా లాగేస్తుంటే ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు వెనకాల నుంచి అయితే గుద్దు ఇట్లా కొడుతున్నారంట అండి. ఈయననైతే పట్టి లాగి కొడుతున్నారు డొక్కల్లో అక్కడిక్కడ. మస్తు ఎట్లా కొట్టారంటే నువ్వు చచ్చిపోవాలిరా, నువ్వు చచ్చిపోవాలంటే ఎట్లా అంటే చంపడానికి రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? నువ్వు చచ్చిపోవాలి, ఇంకొకడు వచ్చి ఇక్కడ సేవ చేయొద్దు. మా ఊర్లో మీరు హిందువులందరినీ క్రిస్టియన్ గా మారుస్తున్నారు అని ఆ వర్డ్ ఒక్కటి అన్నారండి. హిందువులందరూ క్రిస్టియన్ గా మారిపోతున్నారు అంటే మేము మారుస్తామండి. ఒక తాగుబోతోడిని మనం మార్చగలుగుతామా అండి? మారయ్యా అంటే మారగలుగుతాడా? మారలేడు కదా. వాళ్ళ దేవుడే మారవాలి. వాళ్ళు మారారు, వాళ్ళ జీవితాలు మారాయి. వాళ్ళు నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నారు. మేమేం బలవంతం చేసింది లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే ఇష్టపూర్వకంగా దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళు మాట్లాడారు, మీరు చూసారు. మహేష్ అన్నల కుటుంబం ఇంకా 3 కుటుంబాలు మా కోసము ఎంత గట్టిగా నిలబడ్డాయి అంటే వేరే సంఘస్థులు అయితే పారిపోతారు. ఆ ప్లేస్ లో మమ్మల్ని కొడుతుంటే వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు మా కోసం నుంచున్నారండి. 3 కుటుంబాలు బైక్ మీద వెళ్తుంటే అండి గన్నేట్రాలు తీసుకొని ఇసిరేసి జై శ్రీరామ్ అంటే నేను ఇట్లా చున్నీ అడ్డం పెట్టిన. చున్నీ అడ్డం కుంకుమ ఇట్లా పెట్టడానికి వస్తే చున్నీ అడ్డం పెట్టిన. మా హస్బెండ్ కి నాకు నువ్వు చున్నీ అడ్డం పెడతావా అని ఈ చేతుకి ఇట్లా కొట్టారండి. చేతులకి ఇట్లా కొట్టారు. నా హెల్త్ ఇష్యూ వాళ్ళకి తెలీదు. ఓకే, మనం ఏం అనలేము వాళ్ళని. మళ్ళీ వాళ్ళకి అది మనం ఏం అనలేము. వాళ్ళకి తోచింది వాళ్ళు చేశారు. కానీ వెళ్ళే టైంలో కూడా గన్నేట్రాయి తీసుకొని అన్న పడిపోయాడు. బండి నడుపుతూ అన్న పడిపోయాడు. ఈయనకు దెబ్బలు బాగా కొట్టారండి. కర్ర తీసుకొచ్చారు. ఈయనైతే బాగా చిత్రహింసలు చేశారు. తలకి ఇక్కడ గన్నేట్రాయి తీసుకొని ఇప్పుడు పల్లెటూరులో ఏం చేస్తారంటే పిట్టగోడలు మనకి గోడలు ఇట్లా పెట్టుకుంటా ఆ రాయి తీసుకొని ఇక్కడ కొడితే ఏమైనా ఉంటుందా అండి? కానీ దేవుడు కృప బట్టి చిన్న మెదడు ఏమైనా తగిలితే మంచి అక్కడే కొలాప్స్. కానీ దేవుడు కృప అండి. ఆ దినం దేవుడు నా భర్తను ఎట్లా రక్షించాడంటే నిజంగా దేవుడు చేసిన గొప్ప మిరాకిల్ అది. ఆయన మిరాకిల్ చేయకపోయి ఉంటే మా జీవితంలో ఈరోజు నేను నా భర్త ఉండేవాళ్ళం కాదు. అది ఆయన చేసిన కృప, ఆయన చూపిన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప. భయపడకుము, జడియకుము, దిగులు పడకుము, నేను నీకు తోడై ఉన్నానని ఏషియా 41:10 సెలవిస్తున్నాడు ఆయన. ఎప్పుడు నాకు అనారోగ్యం కలిగిన, ఎప్పుడు భయం కలిగిన నేను ఏ వాక్యం చెప్పుకుంటా? అయ్యా భయపడద్దన్నావు, అయ్యా దిగులు పడద్దన్నావు, జడియద్దన్నావు. నన్ను నా భర్తను ఈ ఊరిలో నుండి రక్షించు ప్రభు. బండి మించి పడేస్తే నేను ఇటు ఒక పక్క పడ్డా, ఆయన ఒక పక్క పడ్డాడు. కుంకుమలేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అంటారా అంటే మేము అనము. ఒకటే డెసిజన్, వీ వోంట్ టెల్. మేము అనమండి, మేము అనమన్నా సరే కొడతానే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. కానీ ఒకటి చిన్నదండి, ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం. సొసైటీలో ఆడపిల్లలకి రెస్పెక్ట్, సొసైటీలో రెస్పెక్ట్ లేకపోతే ఎట్లా అండి? యాజ్ ఎ గర్ల్ ఐఎమ్ ఆస్కింగ్,
డోంట్ ఐఎమ్ ఏ గర్ల్ అంటే ఒక ఆడపిల్ల తల్లితో సమానం, అక్కతో సమానం, చెల్లెలతో సమానం. ఎట్లా కొట్టబుద్ధి అవుతుందండి మీకు? దేవుడు కృప బట్టి నేను తన్నులు తినడానికైనా రెడీ, చనిపోవడానికైనా రెడీ, నేను నా భర్త. కానీ ఆ ఊరిలో మాత్రం సేవ ఖచ్చితంగా చేసి తీరుతాం, ఖచ్చితంగా సేవ చేసి మాత్రం తీరుతాం. ఇది మా అంకుల్ కోరిక. అక్కడ సంఘాన్ని కూడా మేము స్థాపిస్తాం. అక్కడ మందిరం ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు వేరే దగ్గరికి వెళ్ళి, వేరే చర్చికి వెళ్ళి వాళ్ళని పిలిచి, మా చర్చ్కి అటెండ్ అవుతారు కదా, వాళ్ళని 3 కుటుంబాలను పిలిచి మీరు వేరే దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని రండి, కానీ ఈ ఇంట్లో మాత్రం ప్రార్థనలు జరగద్దు, ఆ ఇంట్లో ప్రార్థనలు జరగద్దు. ఇది ఎక్కడండి? వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు అదే. అట్లా ఎట్లా అన్నారు? యూనిటీ, దేర్ ఇస్ నో యూనిటీ. కానీ దేవుడి కృప అండి. ఇది ఏ నాగన్యత నాకైతే ఆ రోజు మేము ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ అక్కడి నుంచి బయటపడ్డాము. తర్వాత వచ్చేటప్పుడు కూడా ఒక అతను ఇంత పెద్ద స్టోన్ ఎత్తి ఇంకా మేము ముందుకు వచ్చేసాము. కాలువలోంచి వచ్చాము అక్కడి నుంచి, ఆన్ ద వే నుంచి రాలే, కాలువలోంచి వస్తుంటే ఇంత పెద్ద గన్నెట్రాయి తీసుకుని నేను ఎత్తి కొడదాం అనుకున్నారు. కానీ ఎవరో ఒక ముసలాయన, దేవుడు పంపించాడేమో ఆయనను, దేవుడు ఆయనను పంపించాడు. ఎంత పెద్ద రాయండి. మా తల పడలేదు. ఆయన వచ్చి ఇట్లా ఇట్లా రాయిని ఇట్లా అన్నాడు, పక్కకు పడింది. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఆయన ఆ విధంగా ఇట్లా రక్షించాడు. ఆయన బట్టి ఆయన మాతో పని చేయించుకోవాలని ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి ప్రభు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచారు. ఇంతవరకు నడిపించిన మేము కూడా నమ్మకంగా ఆయన కొరకు ఎంత దూరమైనా, ఆయన కొరకు ఎంత ప్రయాసమైనా ఆయన కొరకు జీవించాలని మేము కూడా సిద్ధపడ్డాం. మీ ప్రార్థన సహకారం, సంఘస్థల సహకారం మాకు ఎంత అవసరం. ప్రార్థన మటుకు మా కొరకు చేయాలని ఎవరిని డిస్టర్బెన్స్ చేయలేదు. ఎట్లా కలిసింది అడగాల్సింది. మీ ప్రభు కుట్టిరా, మీ నాయన కుట్టిరా? ఎవరు కుట్టినా నువ్వు? నేను ఏం చేస్తాను మీరు? హిందువులో కుట్టినట్టావు? ఎట్లా అంటారు మీరు? ఎట్లా అంటావు? జై శ్రీరామ్. ఏ శివ, ఊకరు శివ. ఊకరు శివ, ఇంకా ఊకరు.